ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు జస్ట్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ చేసేవాళ్ళు. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0. ax² ప్లస్ bx ప్లస్ c ఇది ఒక క్వాడ్రాటిక్ సమీకరణము. a గ్రేటర్ దాన్ 0 అనుకుంటున్నా. a గ్రేటర్ దాన్ 0 అనుకుంటున్నా. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వలెంట్ టు 0 ఇది ఒక సమీకరణము. a గ్రేటర్ దాన్ 0 అనుకుంటే చాలా ఇంపార్టెంట్గా ఈ కండిషన్ చూడండి సార్. రైట్, దాని యొక్క రూట్స్ మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b బై a, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b బై a. రైట్, ఆల్ఫా బీటా ఏమవుతుంది? c బై a. ఆల్ఫా బీటా ఏమవుతుంది? c బై a. ఆల్ఫా బీటా ఏమవుతుంది? c బై a. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి, రెండు పాజిటివ్ రూట్స్ అని అనుకుంటే, ఆల్ఫా బీటా రెండు పాజిటివ్ రూట్స్ కనుక నేను అనుకుంటే ఏ ఏమైంది? గ్రేటర్ దాన్ 0. ఈ రెండు పాజిటివ్ కాబట్టి ఇది కూడా గ్రేటర్ దాన్ 0. కాబట్టి సి వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 వచ్చి ఉండాలి. సి వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 వచ్చి ఉండాలి. ఇది గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 ఇంటూ గ్రేటర్ దాన్ 0. ఆల్ఫా బీటా ఇదేమో పాజిటివ్, ఇదేమో పాజిటివ్, ఏ ఏమో పాజిటివ్ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ రావాలి కాబట్టి బి ఏముండాలి? నెగటివ్ ఉండాలి. బి ఏముండాలి? నెగటివ్ ఉండాలి. ఎందుకు ఉండాలి సార్ అని అంటే నెగటివ్ ఇంటూ నెగటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతుంది సార్? పాజిటివ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. రెండు రూట్స్ గనక, రెండు మూలాలు గనక పాజిటివ్ ఉండాలి అని అంటే ఏ కామా సి గ్రేటర్ దాన్ 0 ఉండాలి, బి లెస్ దాన్ 0 ఉండాలి. ఏసి గ్రేటర్ దాన్ 0 ఉండాలి, బి లెస్ దాన్ 0 ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? ఆల్ఫా బీటా రెండు పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ అంటే బి ఏం కావాలి? నెగటివ్ కావాలి. x² ముందున్న వాల్యూ పాజిటివ్ అయినా కాన్స్టెంట్ పాజిటివ్ అయి బి నెగటివ్ కనుక ఉంటే, బి నెగటివ్ కనుక ఉంటే నాకు వచ్చే రూట్స్ ఏంటి? పాజిటివ్ రూట్స్. నాకు వచ్చే రూట్స్ ఏంటి? పాజిటివ్ రూట్స్. నాకు ఆప్షన్లో పాజిటివ్ రూట్స్ ఇచ్చాడు సార్. నాకు ఆప్షన్లో పాజిటివ్ రూట్స్ 3,4 అనేది పాజిటివ్ రూట్స్. పాజిటివ్ రూట్స్ అంటే నాకు ఏం కావాలి? ఏ అండ్ సి రెండు పాజిటివ్లు ఉండాలి, రెండు పాజిటివ్లు ఉండాలి, బి నెగటివ్ ఉండాలి. రెండు పాజిటివ్లు ఉండాలి, బి నెగటివ్ ఉండాలి. కాబట్టి బి అనేది దేనికి మ్యాచ్ అవుతుంది? 2కి మ్యాచ్ అవుతుంది, 2కి మ్యాచ్ అవుతుంది. ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. రైట్, రెండు పాజిటివ్ రూట్స్ కావాలనుకుంటే బి లెస్ దాన్ 0 కావాలి, బి లెస్ దాన్ 0 కావాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇక్కడ బి ఇచ్చాడు సార్, ఆ బి ఏదైనా వాల్యూ కావచ్చు. 3 + 4 7. ఇదేమో ఆల్ఫా బీటా గ్రేటర్ దాన్ 0కి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. కేసు నంబర్ 2. మీరు ప్రాబ్లం కాదు, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు, మీకు ప్రాబ్లం చేంజ్ అయినా కానీ మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ఏమవుతుంది? సి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా ఏమవుతుంది? సి బై ఏ. సపోజ్గా ఏ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను, ఏ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను. రెండు నెగటివ్ రూట్స్ ఎప్పుడు అవుతాయో చూద్దాం. రెండు నెగటివ్ అవుతే నెగటివ్ ఇంటూ నెగటివ్ ఇది పాజిటివ్, ఏ ఏమో పాజిటివ్ అంటే సి గ్రేటర్ దాన్ 0, సి గ్రేటర్ దాన్ 0. ఆల్ఫా బీటా రెండు నెగటివ్, నెగటివ్ ఇది నెగటివ్, ఏ ఏమో పాజిటివ్. సో కాబట్టి బి ఏముండాలి? పాజిటివ్ ఉండాలి. ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0, సి గ్రేటర్ దాన్ 0. మూడు గ్రేటర్ దాన్ 0లు ఉన్నప్పుడు నాకు మూలాలు ఏమొస్తాయి సార్? నెగటివ్ రియల్ రూట్స్ వస్తాయి. నాకు ఏమొస్తాయి? నెగటివ్ రియల్ రూట్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మూడు కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే నాకు నెగటివ్ రియల్ రూట్స్ వస్తాయి. ఏ అండ్ జి రెండు పాజిటివ్ ఉండి బి లెస్ దాన్ 0 ఉంటే నాకు పాజిటివ్ రియల్ రూట్స్, ఇది నెగటివ్ రియల్ రూట్స్. పాజిటివ్ రియల్ రూట్స్, ఇది నెగటివ్ రియల్ రూట్స్. నెగటివ్ రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి? మూడు పాజిటివ్ ఉన్నప్పుడు వస్తుంది, మూడు పాజిటివ్ ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ మనము దీన్ని
దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 12 అని రాసుకుందాం. అయిపోయింది క్వశ్చన్. రైట్, మీరు జనరల్గా లేకపోతే సమీకరణాన్ని మీరు సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయాల్సిన అవసరము లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 12 ఈక్వలెంట్ టు 0. ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నా, బి గ్రేటర్ దాన్ 0 ఉన్నా, సి గ్రేటర్ దాన్ 0 ఉన్నా ఆల్ఫా బీటా ఏమవుతాయి? నెగటివ్ నెగటివ్ అవుతుంది. ఇక్కడ నెగటివ్ నెగటివ్ రాగానే ఏబిసి 3 గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ని సిని 3 తోటి మ్యాచ్ చేసి ఎక్కడ మ్యాచ్ అవుతుందో అదే చూసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవి చిన్న చిన్న కీ పాయింట్స్ సార్.